రూట్లు అయితే అద్దరిపోతున్నాయి. అరకు చూడు ఎలా ఉండదు, ఇట్లా పెట్టుకొని ఇట్లా తెత్తి మళ్ళీ మన కాడికి తీసుకొచ్చి జాగ్రత్తగా ఎక్కువ. చూడండి ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయి. వావ్ సూపర్ ఉన్నాయి ఇల్లులు. మనం కొండ మీద నుంచి పడినా ఏం కాదు, ఎవరో ఒకరు ఉంటారు కాపాడి మనల్ని. పిచ్చండి ఇది. నాకు అర్థం కాలేదు, పడిపోతే మళ్ళీ కాపాడమా ఇంకలే అంటే చాలా బాగుంది కదా, వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. నేనైతే న్యూస్ రిపోర్టర్ నే కాదు, సో అవి ఇంకా ఆ స్కిల్స్ నేర్చుకోలేదు కాబట్టి నేను అంతంత మాత్రం ఏదో ఒకటి మాట్లాడతాను. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో ఇంకోటి ఏంటంటే విషయం ఇంకేం లేదు నేను చెప్పాల్సింది, ఎందుకంటే నేనేం ప్లాన్ చేసుకోలేదు, సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా కదా ఈ లొకేషన్ కి రావడం. ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. భయపడుతూనే ఆపాం పక్కకి, ఎందుకంటే ఇది మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఎటు నుంచి చూసినా కూడా వెహికల్స్ మొత్తం వన్ వే లాగుంది. పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని కూడా ఇటు నుంచే రావాలి, చిన్న వెహికల్స్ కూడా ఇటు నుంచే వెళ్ళాలి. చూసుకొని జాగ్రత్తగా సైడ్కి ఆపుకొని పార్క్ చేసుకొని దీని మీదకి వచ్చామన్నమాట. చూడడానికి నిజంగా చాలా బాగుంది. ఎండ పడుతుంది కానీ చల్లగా ఉండుంటే మాత్రం చాలా బాగుండేది లొకేషన్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను నిజంగా నా లైఫ్ లో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎందుకంటే ఇంతవరకు ట్రిప్స్కి వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ ట్రిప్, చెర్రీతో కావచ్చు అండ్ ఈ లాంగ్ జర్నీ ఇట్లాంటివి కావచ్చు, ఇదే మా ఫస్ట్ ట్రిప్. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది కనుక ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకా చాలా బాగుండేదేమో. ఇప్పుడు ఇంకా మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఇలా ఉంది. మార్నింగ్ అయితే ఖచ్చితంగా ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనము రేపు మార్నింగ్ కూడా ఎట్లాగో అరకులోనే ఉంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ అప్పుడు కూడా మేము చూస్తాము ఎంత బాగుంటుంది ఏంటనేది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బేసిక్ గా కొంతమంది ఎలా అంటే అరకు అనగానే ఫాగ్ ఉంటది కాబట్టి మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. డిఫరెంట్ గా మేము స్టార్ట్ చేయడమే ఆఫ్టర్నూన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో మార్నింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా ఖచ్చితంగా రేపు మార్నింగ్ చేస్తాము. ఇంకా మేము వెళ్ళడానికి పైన అరకు వ్యాలీ ఎగ్జాక్ట్ లొకేషన్ కి వెళ్ళడానికి 40 కిలోమీటర్స్ ఉంది. ఈ 40 కిలోమీటర్స్ వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా తీసుకోవాలి, ఎలాగా ఏంటనేది మాకు ఇంకా ఏం ఐడియా లేదు, ఏం ప్లాన్ కూడా వేసుకోలేదు. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటాం ఏం చేయాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఎక్కడ ఏంటనేది. ఎలా ఉందో ఏంటో అని చాలా భయంగా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఫస్ట్ టైం. నేను తిరుపతికి కూడా వెళ్ళాను కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ తిరుపతిలో ఎప్పుడు చేయలేదు. ఇట్లా సైడ్కి ఆగిపోయి ఇట్లా ఉండడం అంటే భయంగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సరే అయితే మరి ఒకసారి ఈ రోడ్లో బయలుదేరిపోదామా? చలో. ఎవరో కల్పరేట్స్ బొంగులో చికెన్ తినేసి బొంగు ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు, చికెన్ మాత్రం తినేశారు. లెట్స్ గో. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఏదో ఉంది, చాలా బాగుంది. చెట్టు లెక్కగలవా ఓ నరహరి పొట్ట లెక్కగలవా? ఖచ్చితంగా నెరవేరుతుంది బ్రో, మీరు ఖచ్చితంగా మీ ప్రేమను గెలుచుకుంటారు బ్రో. పెళ్ళైపోయింటే నేనేం చెప్పలేను, పెళ్ళి అవ్వకపోయింటే మాత్రం మీ ప్రేమను మీరు గెలిపించుకుంటారు. వావ్, ఎప్పుడు ఇలాంటి స్టంట్స్ చేయాల, ఫస్ట్ టైం చేయాల్సి వస్తుంది. ఇది ఒక అడ్వెంచర్ ట్రెక్కింగ్ లాగుంది, చాలా బాగుంది. ఈ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర చిట్టి పిల్ల నిలబడుకొని ఉప్పు శనగలు తింటుంది. మీరు చూస్తున్నారు క్రేజీ ఉమా ఫర్ యు, క్రేజీ చెరుబాయ్ వ్లాగ్స్. అరకుకి ఇంకా రీచ్ అవ్వకముందే మధ్యలో అంతా రిసార్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఈ అరకులో ఈ గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుంది చూడడానికి. నిజంగా అలా పచ్చనిదనం ఉండడం వల్ల చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా. ఇలా దారిలో వస్తుండగా టెంట్ స్టేస్ అయితే కనిపించాయి. మాకు కూడా అలా తీసుకోవాలనిపించింది కానీ కొంచెం సేఫ్ ఉండదేమో అనుకొని ఆగిపోయాం. అండ్ అలా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే ఇవి కూడా నైట్ స్టేస్కి డిఫరెంట్గా అరేంజ్ చేశారు. చూస్తుంటే ఆదిత్య 369లో టైం మెషిన్ లాగా ఉంది. అండ్ ఇవి క్రాడిల్ లాగా అలా స్వింగ్ అవుతాయంట. అలా స్వింగ్ అవుతున్నప్పుడు మనం నిద్రపోవచ్చంట. మీరు ఎప్పుడన్నా అరకుకు వచ్చినప్పుడు ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి. ఇలా దారిలో వస్తుండగా ఇలా కొన్ని షాప్స్ అయితే కనిపించాయి. అండ్ ఇవి మొత్తం కూడా ఆర్గానిక్. అండ్ ఈ ఏరియాని కాఫీ ప్లాంటేషన్ ఏరియా అంటారు. ఇక్కడ కాఫీ బీన్స్తో పాటు పెప్పర్ ఆ ట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇక్కడ హార్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ కనిపించే కాఫీ పౌడర్ కూడా ఇక్కడి ప్లాంట్స్లో నుంచి వచ్చిన కాఫీ బీన్స్తో గ్రైండ్ చేసి పౌడర్ చేసినవి.
అంటే వేడి నీళ్ళలో బాగా కాస్తారు వాటిని. పెట్టి పెడతారు వాళ్ళ. కాచి పెట్టిన తర్వాత షుగర్ వేసేసి పాలు డైరెక్ట్ గా పాలు వేసుకోవాలి, ఇంకంతే. దీన్ని వడగడతారు లేకపోతే పొడి పొడి అట్లే వస్తుంది. ఇది ఒరిజినల్. ఒకసారి ఓపెన్ చేయొచ్చా? బాగుంది. తీసుకో. ఎంత ఇది కూడా? నేను ఫస్ట్ స్మెల్ చూస్తున్నాను, ఎందుకంటే నాకు షుగర్ ఎక్కువ అయితే నేను తాగలేను. అస్సలు షుగర్ లేకపోయినా తాగుతాను, కానీ కొంచెం షుగర్ ఎక్కువైనా కూడా అస్సలు తాగలేను. సో నాకు స్మెల్ సెన్స్ ద్వారా కొంచెం షుగర్ అనేది తెలుస్తుంది. అరకులో చాలా చల్లగా మధ్యాహ్నానికి ఈ టైంకి బాగా కూల్ ఎక్కిపోయింది అనమాట మొత్తం. సో ఇప్పుడు అరకులో కాఫీ బీన్స్ తో కాఫీ చేయించారు, తాగబోతున్నా. తాగేస్తున్నా. బాగుంది. ఎక్కడ? మిరియాల చెట్ట? ఇదంతా మిరియాల చెట్లు అంట, పెద్ద పెద్ద బుల్ల. ఇవన్నీ మిరియాల చెట్లు అంట. ఇవి వచ్చేసి కాఫీ బీన్స్ అంట, చిన్న చిన్నవి. ఇవేనా? ఇక్కడే పండిస్తారా? అక్కడ అదంతా అదే అంట. అచ్చా, ఇక్కడే పండిస్తారంట. ఆర్గానిక్. మనకు మామూలుగా ఇప్పుడు కెమికల్స్ ఏం కలుపుతారో కలపరా అన్నట్టు. అది అల్లుకొని ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, అవి వచ్చేసి మిరియాలంట, పెప్పర్. చిన్న చిన్న చెట్లు కాఫీ అంట. అసలు సూపర్. అసలు కంప్లీట్ గా ఆర్గానిక్ కాఫీ బీన్స్ తో నేను కాఫీ తాగుతున్నా. నేను కూడా. సూపర్ ఉంది చెట్టు నిజంగానే. తీసుకో 4 ప్యాకెట్లు కాఫీ. ఇదంతా కూడా టీ పొడి కదా? అది పాడేరు నుంచి వస్తుంది. ఇది టీ పొడి, ఇది పాడేరు నుంచి వస్తుంది. కాఫీ పొడి ఎంతమంది పాడితే వస్తుంది? ఇగో వీడు ఒక్కడ పాడితే వస్తుంది. పాడేరు. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఇక్కడ పండించిందేనా? ఇప్పుడే చల్లబడిపోయింది. అంటే వీటి వాటర్ ఇక్కడ దొరుకుతాయేమో మనకి. దొరకవు. ఇవో పూలు బుజ్జి. చిన్నప్పుడు కోడి పందాల ఆట ఆడిలా అవి లాగున్నాయి. ఖచ్చితంగా తీసేసుకో. తీసుకునేనా? సీడ్లెస్ అవి. సీడ్లెస్ విత్తనాలు ఉన్నాయా? విత్తనాలు లేవు. సీడ్లెస్. ఇందాకటి నుంచి చెర్రీ అడుగుతూ ఉన్నాడు తినడానికి స్నాక్స్ కావాలని. ఇక్కడైతే మంచిగా డేట్స్ దొరికింది, సీడ్లెస్ డేట్స్ బాగున్నాయి, చూడడానికి కూడా తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వెళ్ళి ఇందాక మేము ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము బిస్కెట్ ప్యాకెట్స్. దారిలో చాలా మంది కోతిగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి ఇవ్వడానికి ప్యాకెట్స్ తీసుకుంటున్నాం. ఆ ప్యాకెట్స్ కూడా ఇబ్బంది అవుద్ది కాబట్టి మొత్తం ఒకే కవర్లో వేసేయమని చెప్పాం. అది వేసేస్తారు, వెళ్ళి తీసేసుకుంటాం. అన్ని వేసేసాను. సో వాళ్ళు మన కోసం వేస్తున్నారు. మేము ఇక్కడేవో కాఫీ బీన్స్ చెట్లు ఉన్నాయని చెప్తే వెళ్తున్నాము. చాలా బాగుంది, ఒకసారి చూపించు. ఇక్కడ డిసెంబర్ నవంబర్ ఆ టైంలో అయితే చిన్న చిన్న కాయలు అట్లా వస్తాయంట, వాటిలోంచి తీస్తారంట. కాఫీ బీన్స్ కావచ్చు, ఇంకా మిరియాలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆర్గానిక్ చేస్తారంట. చాలా బాగుంది. ఇక్కడే కూర్చొని వండుకొని తినచ్చు. చాలా చాలా బాగుంది. వెరీ నైస్ లొకేషన్. అమ్మా ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్టుంది. వెళ్తుంటే ఇంకా కిందకి వెళ్ళొచ్చేమో, చాలా దూరమే. చెప్పాను కదా ఇందాక బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని తీసుకున్నాము కోతిగాళ్ళకి అని. ఇదిగోండి, దారిలో అరకుకి పైకి వెళ్ళేటప్పుడు చాలా చాలా కోతులు ఉన్నాయి, కోతి పిల్లలు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కోతుల్లో. వాళ్ళందరికీ ఇలా కొన్ని బిస్కెట్స్ వేసుకుంటూ వెళ్ళాం. కొన్ని అయితే ఆత్రంగా బుగ్గల్లో పెట్టేసుకొని కూడా ఇంకా తీసుకుంటున్నాయి. అటు ఇటు వెహికల్స్ అయితే చాలానే వస్తున్నాయి, సో అందుకని జాగ్రత్తగా చూసుకొని వేస్తున్నాము. అందరికీ వేస్తూ ఉంటే వీళ్ళు కూడా వచ్చారు. ఏమన్నా బిస్కెట్లన్నీ వానరులకైనా, మా భైరవులకు లేవా, మేము అసలే నగరసింహాలం అంటున్నారు. సరే మీతో మాకెందుకు వచ్చిన గొడవరా అని వీళ్ళకు కూడా కొన్ని పెట్టాం. పాపం ఈ కుక్కగాడికైతే అసలు దొరకట్లేదు, వేరేవి తినేస్తున్నాయి. చెర్రీ అయితే చాలా ట్రై చేశాడు దాని దగ్గరికి తీసుకెళ్లి పెట్టడానికి. గుర్రాన్ని ఏటు దాకా తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించగలమా అని అంటారు కదా, అదే జరుగుతుంది ఇక్కడ.
నువ్వు మారవరా అంటూ వాడికి పెద్ద వార్నింగే ఇచ్చేసి వచ్చాడు చెర్రీ. ఈ కోతి పిల్ల చూడండి, బుగ్గలో చాలా ఉంది, అయినా కూడా ఇంకా చెయ్యి పట్టకపోయినా కూడా, చేతిలో సరిపోకపోయినా కూడా ఇంకా లాక్కొని తింటుంది. అరే వాడికి స్పేస్ సరిపోయిపోయినా మళ్ళీ తీసుకుంటాడు వాడా. ఈ చిన్న పిల్లని చూడు. ఇంకొంచెం ముందరికి రాగానే ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. వీటన్నింటికి ఇట్లా రోడ్ క్రాస్ చేసి పెట్టడమే బెటర్ అనుకొని ఒక దగ్గర సైడ్ పార్క్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నిదానంగా అందరికి పెట్టాడు చెర్రీ. అదేం కాదులే. ये किसी क्या लाले पट्टी है हाथ थोड़ा होगा. ఆల్మోస్ట్ అరకు సెంటర్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం కాసేపట్లో. దో మహి దో 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 హనీ पे దో మహి దో. అరకులో హనీ కూడా చాలా ఫేమస్ అనుకుంటా. వచ్చే దారిలో అంతా ఇలాంటి షాప్స్ చాలా అయితే ఉన్నాయి. ఈ అరకులో మోస్ట్లీ దొరికేవన్నీ ఆర్గానిక్కే. ఫైనల్గా అయితే అరకుకి చేరుకొని ఒక గెస్ట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గెస్ట్ హౌస్లో ఏంటంటే ఇక్కడంతా కూడా మనకి చాలా గ్రీనరీగా ఉంది. ఒక గార్డెన్ టైప్లో ఇల్లు ఉంటే ఇలా ఉంటే బాగుంటుందని అట్లా అనిపిస్తుంది. అక్కడ చూస్తే మందార పూల చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది డిఫరెంట్ కలర్లో. అండ్ ఇక్కడ కూడా ఇంకో పింక్ కలర్లో ఉంది. కింద చూస్తే ఆ టైల్స్ ఇచ్చారు. మేబీ నేనేమనుకుంటున్నానంటే అవి కూర్చోడానికి ఇచ్చారన్నట్లు అనుకుంటున్నాను. బట్ చాలా బాగుంది వాకింగ్ చేయడానికి. మార్నింగ్ లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. చాలా చలి పెడుతుంది. ఊరికి అట్లా చేయి వాష్ చేసుకొని వచ్చానంటే చలి పెట్టేస్తుంది. చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. అండ్ ఇక్కడే నేను కాసేపటి తర్వాత ఫుడ్ అలా చేయబోతున్నాను. అంటే కాసేపటి తర్వాత కావచ్చు, రేపు మార్నింగ్ కావచ్చు, అట్లాగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడే తినబోతున్నాము. ఇక్కడంతా కూడా లొకేషన్ చాలా బాగుంది. నిజంగా అరకు ఇలా ఉంటుందా అని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అరకు అనే కాదు కానీ ట్రిప్ ఫస్ట్ కాబట్టి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చూడాలి ఈ ట్రిప్. అంటే అరకుకి వచ్చేసాం కాబట్టి ఆల్మోస్ట్ మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా అరకుకి వెళ్తున్నాం ట్రిప్ అని. సో అరకుకి వెళ్తున్నాం అనుకుంటూ అరకుకి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.